అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో భారీ చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో కోర్టు ఆదేశాల మేరకు విజయవాడ మధురానగర్ విద్యుత్ శాఖ ఏఈగా పనిచేస్తున్న వెంకట్రావు ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. వెంకట్రావు ఆస్తులను చూసి కంగుతిన్న అనిసా అధికారులు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు ₹1,50,00,000 మేర అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గొల్లపూడి వద్ద 3, పటమట రామాలయం వీధిలో 1 ప్లాటు ఉన్నాయని తెలిపారు. పెదపారుపూడి మండలం దోసపాడు వద్ద 4 ఎకరాల స్థలం, 30 ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వెంకట్రావు కాల్మనీ వ్యాపారం కూడా చేస్తున్నారని అధికారులు తెలిపారు. శ్రీనివాసం అపార్ట్మెంట్లో 302 అపార్ట్మెంట్లోను ఆయన మామగారు ఈ పక్కనే ఉంటాడు. ఆయన ఇంట్లోను ఈయన నేటివ్ ప్లేస్ వీళ్ళ నాన్నగారు ఉండే సేటు దోసపాడు. మరి ఈయన ఆఫీసు ఈయన దగ్గర పనిచేసి ఈయనకి సాన్నిధ్యంగా ఉంటున్నటువంటి మరొక 2 వ్యక్తుల పిల్లల్లో ఏకకాలంలో సోదాలు చేసాం. ఈ సోదాల్లో ఇప్పటి వరకు ఈయన అంటే డాక్యుమెంట్ వాల్యూ ప్రకారంగా ₹1,50,00,000 విలువ చేసే స్థిర చరాస్తులు కలిగి ఉన్నాడని చెప్పి మాకు సాక్ష్యాధారాలు లభించాయి. ఈయన దగ్గర ఎవరైనా ఈ కాల్మనీ రూపంలో అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వివరాలు మాకు అందజేసినట్టయితే అవి మనం ఈ కేసులో ట్యాగ్ చేస్తాం. వాళ్ళకి అక్రమ వడ్డీ వసూలు నుండి విముక్తి కూడా కలుగుతుంది.